హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మనం చేస్తున్న వీడియో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ 2025 మనకి నిన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ అనమాట. దానిలో అర్థమెటిక్ పార్ట్ అనమాట. అర్థమెటిక్ పార్ట్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్స్ మనం ఎంత సింపుల్గా చేయొచ్చో ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, దానిలో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. If 40,000 rupees amounts to 69,120 in n years at 20% rate of interest compounded annually, then n is అంటే 40,000 రూపాయలను సాలిన 20% చక్రవడ్డీ రేటుతో గణించినప్పుడు n సంవత్సరాలు 69,120 రూపాయలు ఆ మొత్తం అయితే అప్పుడు n విలువ ఎంత అగును అన్నాడు. ఇప్పుడు ఇలా కనుక ఎప్పుడైనా ఇచ్చినప్పుడు చక్రవడ్డీలో ఎప్పుడైనా ఇక్కడ మీకు చిన్న విషయం చెప్తాను. బారు వడ్డీకి చక్రవడ్డీకి ఏం డిఫరెన్స్ అంటే ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఆన్ ద బేస్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వెళ్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ అనేది ఎప్పుడు కూడా గుణశ్రేణి ప్రకారం వెళ్తుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కామన్ రేషియో కనుక్కోవాలంటే బిగ్గర్ వాల్యూ డివైడ్ బై స్మాలర్ వాల్యూ చేయాలండి. పెద్ద విలువ బై చిన్న విలువ చేయాలి. అంటే వీళ్ళల్లో పెద్ద నెంబర్ అనేది ఎంత మనకి 69,000. వాల్యూ ఎంతమో 69,120 ని ఎవరితో పోల్చాలంటే ఇక్కడ మనకి 40,000తో పోల్చాలి. ఓకేనా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మాత్రమే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కామన్ రేషియో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో R2/R1 R3/R2 అలా కంపేర్ చేస్తాం కాబట్టి 69,120 డివైడ్ బై 40,000 క్యాలిక్యులేషన్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తా చూడు. ఇక మనకి ఇప్పుడు ఇది 0 0 క్యాన్సిల్. 4 అనేది తీసుకుంటే 4 అనేది దీనిలో 1000 టైమ్స్ పోతుంది. 4 అనేది దీనిలో తీసుకుంటే 4 17 68. 68 అయిపోతే 11 ఉంటుందమ్మా. ఇది 11 అంటే 4 2 8 అండ్ 4 8 32. 1728 డివైడ్ బై 1000 చేస్తున్నాము. 1728 అంటే 12 క్యూబే కదా. సో కాబట్టి ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 12/10 అండి. 12/10 హోల్ క్యూబ్గా రాస్తున్నాము. అంటే ఎప్పుడైనా సరే మనకి పవర్లో ఉండేది ఎప్పుడు కూడా ఈ పవర్లో ఉండేది ఎప్పుడు కూడా ఇయర్స్కి సమానం అన్నమాట. ఓకే, కాబట్టి 12/10 హోల్ క్యూబ్ అంటే ఎన్ని ఇయర్స్ అనేది 3 ఇయర్సే కదా. సో కాబట్టి దీని ఆన్సర్ సింపుల్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకే, 3 ఇయర్స్ ఆన్సర్. అంటే 69,120 డివైడ్ బై 40,000. అంటే ఇలా ఎందుకు పోల్చామంటే ఓకే, ఎప్పుడైనా చక్రవడ్డీ అనేది ఎలా పెరుగుతుంది అంటే ఎప్పుడు కూడా పవర్లో పెరుగుతాం, ఎక్స్పోనెంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే, చాలా సింపుల్ కదా. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 అన్న సెకండ్ వన్ చూడండి. ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ఏ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ 2x - 3y + 4 = 0 అండ్ 3x - 2y + -4 = 0 ఈజ్ x = a అండ్ y = b, దెన్ అంటే వాడి తెలుగులో కూడా చదువుతున్నాను ఒకసారి. 2x - 3y + 4 = 0 మరియు 3x - 2y - 4 = 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాల యొక్క సాధన x = a మరియు y = b అయితే అప్పుడు ఓకే ఇదే. సో ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఏమన్నాడంటే మనకి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు మన ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే a = b అవ్వాలి. ఏ వాల్యూ b వాల్యూ ఈక్వల్గా రావాలి. ఇక్కడ మనకి ఏ వాల్యూ b వాల్యూ ఈక్వల్గా రావాలి. ఓకే, లేదు a = b రావాలి, లేకపోతే 2a = b, లేదా a + b అండి. ఒకసారి ఇక్కడ a = b అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు వచ్చే వాల్యూ అండ్ దీనిలో వచ్చే వాల్యూ కనుక ఈక్వల్గా ఉంటే అదే మనకి ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నీకు x ప్లేస్లో y అండ్ y ప్లేస్లో x పెట్టామనుకోము. ఓకే, x ప్లేస్లో y ప్లేస్లో x పెట్టా అంటే a = b అన్నాడు కదా. అంటే x = a y = b అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు x ప్లేస్లో a అండ్ y ప్లేస్లో కూడా a పెట్టామనుకోండి. ఓకేనా? అప్పుడు ఇక్కడ మనకి వచ్చే వాల్యూ కనుక తీసుకుంటే ఇక్కడ ఇది x ప్లేస్లో a పెడితే ఇది ఏమవుతుంది, ఇక్కడ 2a - 3a + 4 = 0. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇది 3a - 2a
-4 ఈక్వల్స్ టు 0. అప్పుడు ఇది క్యాలిక్యులేషన్లో ఎంత అంటే 2a - 3a అంటే ఎంత -a కదా. సో క్యాలిక్యులేషన్లో -a + 4 ఈక్వల్స్ టు 0 అయితే అప్పుడు ఏ వాల్యూ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా 4. ఏ వాల్యూ ఎంత 4. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇది 3a - 2a అన్నామనుకో అప్పుడు a - 4 ఈక్వల్స్ టు 0 అంటే అప్పుడు ఇక్కడ కూడా ఏమొచ్చింది ఏ వాల్యూ ఈక్వల్స్ టు ఎంత మనకి 4 కదా. ఓకేనా రైట్. లేదు మనకి 3a - 2b అన్నాడు కాబట్టి 2a అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏ ప్లేస్లో b పెట్టామనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో మనం b సబ్స్టిట్యూషన్ చేసినా సరే ఇక్కడ 3b - 2b - 4 ఈక్వల్స్ టు 0 అన్నాం అనుకోండి. ఓకేనా అప్పుడు 3b నుంచి 2b మైనస్ చేస్తే bఏ కదా. అప్పుడు b - 4 ఈక్వల్స్ టు 0 అయితే b వాల్యూ ఈక్వల్స్ ఎంత 4ఏ కదా. సో ఇక్కడ మన కండిషన్ సాటిస్ఫైడ్ కదా. అంటే ఏ వాల్యూ 4 b వాల్యూ 4 మనకి సరిపోయింది కదా. సో ఇలా మనం వెరిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు a ఈక్వల్స్ 2bని సబ్స్టిట్యూషన్ చేసానని చేసుకోవచ్చు. ఓకే లేదు అంటే కనుక ఈక్వేషన్ సాల్వింగ్ మనకు తెలుసు కదా. దాని ప్రకారం మనం చేసేద్దాము. చూడండి ఇక్కడ మనకి ఇది 2x - 3y ఈక్వల్స్ టు +4 కాబట్టి -4 అని. ఆ తర్వాత ఇది 3x - 2y ఈక్వల్స్ టు 4. ఇప్పుడు x వాల్యూను y వాల్యూను మనం సాధిద్దాము. అంటే x అంటే మీరు అనుకోవాల్సింది a అనుకోవాలా, y అంటే b అనుకోవాలా. సో కాబట్టి ఇక్కడ ఇది ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో దీని ఇంటూ 3 చేయండి. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 2 చేయండి. 3 × 2x అంటే ఎంత 6xే కదా. 6x - 9y ఈక్వల్స్ ఎంత -12 అవుతుంది. ఇది వచ్చేప్పటికి ఇది 6x - 4y ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇది 8 అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా చూడక మనకి ఇది మైనస్ ఇది ప్లస్ ఇది మైనస్. అప్పుడు సాల్వ్ చేస్తే -9y + 4y అంటే ఎంత -5y కదా. -5y ఈక్వల్స్ టు -20 అయితే y వాల్యూ ఇది ఈక్వల్స్ టు ఎంత 4. అంటే y అంటే b కాబట్టి b ఈక్వల్స్ టు 4 అర్థం. ఓకేనా b ఈక్వల్స్ టు ఎంత 4. ఆ తర్వాత y వాల్యూ 4 అనేది ఏదైనా ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తామనుకోండి. ఇప్పుడు వాడు ఏమన్నాడు ఇక్కడ మనకి చూడ ఇది 2x - 3y ఈక్వల్స్ టు -4 అన్నాడు. అప్పుడు ఇక్కడ మనము 2x - 3 ఇంటూ y వాల్యూ ఎంత 4 ఈక్వల్స్ టు -4 అయితే 3 4 12 కదా. -12 యువతలకు వస్తే +12 అవుతుంది. అప్పుడు 2x ఈక్వల్స్ 12 - 4 అంటే ఎంత 8. 2x ఈక్వల్స్ 8 అయితే x ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా 4ఏ కదా. అంటే ఇక్కడ ఈక్వేషన్ సాల్వింగ్లో మనకి y వాల్యూ 4 వచ్చింది. ఆ తర్వాత x వాల్యూ కూడా 4ఏ కదా. అంటే y వాల్యూ 4 x వాల్యూ మనకి 4 రెండు ఈక్వల్ కాబట్టి y వాల్యూ అంటే b అండ్ x వాల్యూ అంటే ఏనే కదా. అప్పుడు a వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు b అనేది కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదండి ఇక్కడ. సో కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. వెరిఫికేషన్ ప్రకారం అయినా చేయొచ్చు, లేదు అంటే మనం ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా అంటే అక్కడ ఇచ్చిన వాటిలో ఏ కండిషన్ మనకి సాటిస్ఫై చేస్తూ మనం చూడగలిగితే ఆటోమేటిక్గా మనకి సింపుల్ ఆన్సర్ అయిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి థర్డ్ వన్. If the simultaneous linear equation 3x + 2y - 5 equals to 0 and kx - 2y + 7 equals to 0 have no solution, then అని అడుగుతున్నాడు. అంటే 3x + 2y - 5 equals 0 మరియు kx - 2y + 7 equals to 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణం సాధించినట్లయితే అప్పుడు k విలువ ఎంత అగును. అంటే ఈ క్రింది మనలో ఏది సాధ్యపడుతుందో అడుగుతున్నాడు. ఓకే ఇక్కడ మనకి వారు చెప్పినప్పుడు హ్యావ్ నో సొల్యూషన్ అన్నాడు కదమ్మా ఇక్కడ. అంటే దాని సొల్యూషన్ లేనప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే లీనియర్ ఈక్వేషన్లో మన ఫార్ములా ఏంటంటే ఇది మన ఫార్ములా. ఓకే ఇది a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2. కాబట్టి ఇక్కడ c1 c2 పదాలతో మనకు పని లేదు కాబట్టి ఇది వదిలేసి a1 పదాలంటే a1 అండ్ a2 అంటే మొదటి పదాలని పోల్చాలి, తర్వాత పదాలని పోల్చాలి. అంటే ఈ రెండు సమీకరణాలు మొదటి పదాలంటే ఇక్కడ 3 ఇది k కదమ్మా. సో కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు ఏం రాస్తామంటే ఇది 3/k అని రాస్తాము ఈక్వల్స్ టు b1/b2 కదా. సో కాబట్టి b1/b2 అంటే ఎంత ఉంది సెకండ్ ప్లేస్లో 2 కదా, కేవలం నెంబర్సే రాయాలి. 2/-2 రాయండి. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కనుక చేస్తే అప్పుడు k వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంతకు సమానం అంటే ఇది -3. k ఈజ్ నథింగ్ బట్ k వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత
-3 ఆన్సర్ అన్నమాట. అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ నో సొల్యూషన్ అప్పుడు ఫార్ములా ఇది a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2. ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అన్నాడు అనుకోమా, అనంతమైన సాధనలు అన్నాడు అనుకోండి, అప్పుడు a1/a2 = b1/b2 = c1/c2 వస్తుంది. ఓకేనా? అలానే వన్ సొల్యూషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్స్ టు c1/c2 అని రాయాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాల్యూతో మనం పని లేదు కాబట్టి పక్క పెట్టేస్తే ఏ అంటే అర్థమైతే మొదటి పదాలు, బి అంటే రెండో పదాలు. సో కాబట్టి 3/k = 2/-2 అంటే k ఈక్వల్స్ ఎంత -3, k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -3 తీసుకోండి. అంటే ఆన్సర్ ఏంటమ్మా మనకి థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 రూపీ కాయిన్స్ అండ్ 10 రూపీ కాయిన్స్ ఇన్ హర్ kiddie bank. If there are 40 coins all together in the bank amounting to 260 rupees, then the number of 5 rupee coins in it is కావాలి. ఒక అమ్మాయి యొక్క కిడ్డీ బ్యాంకులో 5 రూపాయల నాణ్యాలు మాత్రమే, ఆ బ్యాంకులో అన్నీ కలిసి 40 నాణ్యాలు ఉండి మరియు వాటి మొత్తం విలువ 260 రూపాయలు అయితే అప్పుడు దానిలోని 5 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 రూపీ కాయిన్స్ అండ్ 10 రూపీ కాయిన్స్ ఇన్ హర్ కిడ్డీ బ్యాంక్ అన్నాడు. ఇఫ్ దేర్ ఆర్ 40 కాయిన్స్ ఇన్ ఆల్ టుగెదర్ అన్నాడు. ఇది ఎప్పుడైనా ఇలాంటి కాయిన్స్ ప్రాబ్లం అనేది మనకి రెండు రకాలు ఉంటుంది. ఒకటి రేషియో ప్రపోర్షన్లో ఉండే కాయిన్స్ మోడల్ ఒకటి, అండ్ రెండోది వచ్చేసి మనకి ఈ యొక్క ఎలిగేషన్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకొస్తుందంటే ఓన్లీ కాయిన్స్ కానీ ఇక్కడ అమౌంట్ కానీ ఇచ్చినప్పుడు, కాయిన్స్ కానీ అమౌంట్ కానీ ఇచ్చినప్పుడు ఓన్లీ అది కానీ ఇది కానీ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా రేషియో ప్రపోర్షన్ ప్రాబ్లం. ఇక్కడ కాయిన్స్ అండ్ వాల్యూ రెండు ఇచ్చాడు కాబట్టి ఇది ఎలిగేషన్ మోడల్ అనమాట. రైట్. ఒకసారి ఏమనుకోవాలంటే 5 రూపీ కాయిన్స్ అన్నీ కూడా 40 కాయిన్స్ అన్నీ 5 రూపీస్ అనుకోవాలా, 10 రూపీ కాయిన్స్ అన్నీ కూడా 40 కాయిన్స్ అనుకోవాలా. అంటే ఒకసారి ఆ 40 కాయిన్స్ 5 రూపీస్ అనుకోవాలా, అదే 40 కాయిన్స్ 10 రూపీ కాయిన్స్ అనుకోవాలా. మరి చెప్పాలి, అన్నీ కూడా 5 రూపీస్ అయితే 45 ఎంత అండి, 200 కదా. అంటే 40 × 5 అంటే ఎంత, 200. ఆ తర్వాత 40 × 10 అంటే ఎంత, 400. ఇది 400 రూపీస్. అండ్ మిడిల్లో రాయాల్సిన నెంబర్ ఎంత, 260 రూపీస్ అనమాట. అంటే అక్కడ ఉన్న మొత్తం 40 కాయిన్స్ 5 రూపీస్ కాయిన్స్ అనుకోండి, మొత్తం 40 రూపీస్ కాయిన్స్ని 40 కాయిన్స్ని 10 రూపీస్ కాయిన్స్ అనుకోండి. ఎలిగేషన్ రాసేటప్పుడు ఎప్పుడైనా మిడిల్ నెంబర్ ఒక నెంబర్ కన్నా బిగ్గర్గా ఉండాలి, ఒక నెంబర్ కన్నా స్మాలర్ ఉండాలి. ఇది క్యాలిక్యులేషన్ చేయను, ఇలా గీతలు గీస్తాయండి. ఓకే, 200 260 డిఫరెన్స్ ఎంత, 60. 400 260 డిఫరెన్స్ ఎంత, 140. అంటే 140 60కి రేషియో చేస్తే మనకి 0 0 క్యాన్సిల్ అయితే ఇది 7:3. అంటే మీనింగ్ ఏంటంటే 7 పార్ట్స్ చూడు, ఇక్కడ ఉన్న ఈ 7 పార్ట్స్ ఎవరు అంటే ఇది 5 రూపీస్ సంబంధించిన కాయిన్స్. ఇదే కదా 5 రూపీస్ కాయిన్సే కదా. ఈ 3 పార్ట్స్ ఎవరంటే మనకి 3 పార్ట్స్ ఎవరంటే 10 రూపీస్ కాయిన్స్. అవి 7 పార్ట్స్, ఇవి 3 పార్ట్స్ అంటే మొత్తం 10 పార్ట్సే కదమ్మా. అంటే 10 పార్ట్స్ యొక్క వాల్యూ అనేది 40 కాయిన్స్ అయితే 5 రూపీ కాయిన్స్ కావాలి. 5 రూపీ కాయిన్స్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇక మనకి 7 కదా. ఆ 7కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయాలి. 10కి 40 అయితే 7కి ఎంత మనకి 28 కదా. అంటే హౌ మెనీ కాయిన్స్ ఆర్ అంటే 28 కాయిన్స్ మన ఆన్సర్ అన్నమాట. అంటే ఎప్పుడైనా ప్రాబ్లమ్ని గుర్తుపట్టి ఇంపార్టెంట్ అమ్మా. నేనేమనంటే కాయిన్స్ మోడల్ రెండు రకాలు ఉంటుంది. ఒకటి రేషియో ప్రపోర్షన్లో వచ్చేది, ఇంకోటి ఎలిగేషన్లో వచ్చేది. రేషియో ప్రపోర్షన్లో ప్రాబ్లం అన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని ఓన్లీ నెంబర్ ఆఫ్ కాయిన్స్ కానీ వాల్యూ కానీ ఇస్తాడు. అలిగేషన్లో కాయిన్స్ వాల్యూ రెండు ఇస్తాడు. కాబట్టి ఆ బండి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, రైట్. అంటే పేపర్ ప్యాటర్న్ అనేది ఎలా మారుతుంది మనం అబ్జర్వ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ వాడు ఇచ్చాడు చూడండి, 31 of 13 plus 70 minus 90 into 69 divided by 29 minus 6. ఇది పైన లైన్ ఉందండి, బార్ అంటాము దీన్ని, లేదా బార్ కాదు, ఇది వెన్కులం అంటామండి, వెన్కులం అంటాము. రైట్. అంటే ఇలా గీత గీస్తారంటే ఇది వెన్కులం అనొచ్చు, లేదా బ్రాకెట్ అనొచ్చు అండి. సో కాబట్టి ముందు ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ క్యాలిక్యులేషన్ చేయాలని అర్థం. అంటే 28 - 6 అంటే ఎంతమ్మా, 23 కదా. సో కాబట్టి ఇది 23 తీసుకోండి. ఇది
ఇది చూడండి ఇక్కడ ఇది 23గా తీసుకోండి. 23 69లో 3 టైమ్స్ పోతుంది, అది 3 టైమ్స్. 39 ఇంటూ 13 చేసామనుకో అమ్మా, 1 ఇంటూ 13 చేసామనుకో 390 + 13 అంటే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 403 అవుతుంది. ఇది 403 + 17 మైనస్ ఎంత అంటే 57, మైనస్ ఎంత 57. 403 + 17 అంటే ఎంత 420 కదా. 420 - 57 చేయండి అమ్మా. 420లోంచి 20 మైనస్ చేస్తే 400, 4లో 37 మైనస్ చేస్తే ఎంత వాల్యూ ఎంత, ఇది 363 మన ఆన్సర్ అనమాట. అంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. 31 of 13 + 17 - 19 × 69 డివైడ్ బై 29 - 6. ఇది పైన గీత అంటే ఈజ్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ బ్రాకెట్ అనమాట. 29 6 మైనస్ చేస్తే 23 అనేది 16 3 టైమ్స్ పోతే క్యాలిక్యులేషన్, జనరల్ క్యాలిక్యులేషన్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 363 మన ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6th వన్ చూడండి. ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూడండి, ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ద థర్డ్ టర్మ్ ఈస్ 13, థర్డ్ టర్మ్ ఈస్ 13 and fifth term is 23, then the sum of the its first 35 terms is కావాలి. ఓకే, ఒక అంకశ్రేణిలోని మూడో పదము 13 మరి ఐదో పదం 23 అయితే అప్పుడు దాని యొక్క మొదటి 35 పదాల మొత్తం ఎంత అన్నాడు. మొదటి 35 పదాల మొత్తము ఎంత, మొదటి 35 పదాల మొత్తం ఎంత అన్నాడు. సో చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకి థర్డ్ టర్మ్ ఇచ్చాడు. అంటే థర్డ్ టర్మ్ ఇచ్చాడు, అంటే ఇది థర్డ్ టర్మ్ ఎంత ఇచ్చాడు మనకి 13 ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడు. ఫిఫ్త్ టర్మ్ అనేది ఎంత ఇచ్చాడు మనకి, ఫిఫ్త్ టర్మ్ అనేది ఎంత అంటే 23 ఇచ్చాడు. ఓకే, అంటే థర్డ్ టర్మ్ 13, ఫిఫ్త్ టర్మ్ 23 ఇచ్చాడు. మనకేమడుగుతాడంటే S35 అడుగుతున్నాడు, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 35 టర్మ్స్ అడుగుతున్నాడు. సమ్ ఆఫ్ 35 టర్మ్స్ అంటే ఇప్పుడు మన ఫార్మ్ ఏంటమ్మా, సమ్ ఆఫ్ 35 టర్మ్స్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ dn. సో దీనిలో చూడడం ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో కనుక తీసుకుంటే ఇక్కడ టర్మ్స్ గ్యాప్ చూడడం, ఇది 2 టర్మ్స్ గ్యాప్ ఉంటే ఇక్కడ 10 అండి. నువ్వు చెప్పగలవా 2 టర్మ్స్కి 10 అంటే 1 టర్మ్ ఎంత 5 కదా, అంటే ఆ కామన్ డిఫరెన్స్ అనేది 1 టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అండి. మరి 1 టర్మ్ 5 అయితే 3 టర్మ్స్ ఎంతమ్మా ఇక్కడ ఒక చూడు ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ ఇది T3 కదమ్మా. సో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఉన్న క్యాలిక్యులేషన్లో ఇక్కడ చూడు, ఇక్కడ థర్డ్ టర్మ్ ఈక్వల్స్ టు మనం ఏం రాస్తామని, థర్డ్ టర్మ్ ఈక్వల్స్ టు మనం రాసేటప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో a + 2d ఈక్వల్స్ టు రాస్తాము. a + 2d ఈక్వల్స్ టు 13 అనుకున్నాం అనుకోండి, a + 2d ఈక్వల్స్ టు మనకి 13 అనుకున్నాం అనుకోండి. ఇది 13 అనుకుంటే మనకి d వాల్యూ 5 అయినప్పుడు 2 × 5 అంటే 10 కదా. అప్పుడు ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, అప్పుడు మనకి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 13 - 2 5 10 కాబట్టి 13 10 మైనస్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది 3 వస్తుంది. అంటే అప్పుడు మనకి ఏ వాల్యూ ఈజ్ ఎంత 3, ఏ వాల్యూ ఈజ్ 3 అండ్ డి వాల్యూ ఈజ్ 5. ఏ వాల్యూ అనేది 3 గాను డి వాల్యూ 5 గాను మన ఫామ్ అయింది. మళ్ళీ చెప్తాను, T3కి T5కి డిఫరెన్స్ 2 పార్ట్స్, అదే 13 23 డిఫరెన్స్ 10 అండి. అంటే 2 పార్ట్స్ 10 అయితే 1 పార్ట్ ఎంత 5, 2 టర్మ్స్కి 10 అయితే 1 టర్మ్ ఎంత 5. అయితే ఇప్పుడు మనకి థర్డ్ టర్మ్ అంటే a + n-1 ఇంటూ d కాబట్టి 3 - 1 అంటే 2, a + 2d ఈక్వల్స్ 13 అంటే a = 13 - 10 అంటే 3 అండి. సో n వాల్యూ అంటే అర్థం ఏంటి 35 టర్మ్సే కదా మనం తీసుకుంది. సో n వాల్యూ 35గా తీసుకుంటే 35/2 ఇంటూ 2a కావాలి, 2a అండి. ఏ వాల్యూ ఎంత 3, 2 × 3 ప్లస్ n-1 అంటే 35 - 1 అంటే 34 ఇంటూ d వాల్యూ ఎంత 5 అనమాట. అయితే అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ అనేది ఎంత అవుతుంది, అప్పుడు మనకి ఇది 35/2 ఇంటూ ఓకే 34 5 ఎంత 176 వస్తుంది. ఇది మనకి 176. 2 అనేది దీనిలో కట్ చేస్తే 2 8 16 అన్నట్టు, 2 8 16, 2 8 16 అన్న. 35 × 88 చేయడం, 35 × 88 చేస్తే మనకి ఇది 440 × 7 చేయడం, 440 × 7 చేస్తే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 3080. సో కాబట్టి మనకి 4th ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, చూడండి మనకి పేపర్ ప్యాటర్న్లో మనకి చూస్తే గమనిస్తే చాలా వరకు క్వశ్చన్స్ అన్ని కూడా కొద్దిగా లైట్గా
లైట్ ఫ్లేవర్లో మనకి ప్యూర్ మ్యాథ్స్లో కన్వర్ట్ అవుతుంది, అది మీరు గమనించాలా. రైట్. నెక్స్ట్, ఇన్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ 5. In a geometric progression, if the first term is 5, common ratio is 3 and the sum of the first n terms is 1820, then n is కావాలి. ఒక గుణశ్రేణిలోని మొదటి పదం 5, మరి పదానుపాతం 3 మరియు మొదటి n పదాల మొత్తము 1820 అయితే అప్పుడు n విలువ ఎంత అన్నాడు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ద టర్మ్స్కి మన ఫార్ములా రాయనమా. సమ్ ఆఫ్ ద టర్మ్స్కి మన ఫార్ములా అంటే a ఇంటూ r⁻n-1 డివైడ్ బై r-1. ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు వాడు? 1820 ఇచ్చాడు, 1820 ఇచ్చాడు. ఇప్పుడు వాడు మనకి ఏమేమి ఇచ్చాడు దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే వెళ్దాము. ఎప్పుడు చూడకి మనకి ఓకే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడండి. ఫస్ట్ టర్మ్ ఎంత ఇచ్చాడు? 5 అనేది ఇచ్చాడు. r వాల్యూ కామన్ రేషియో ఎంత? 3 కదా, అంటే 3n-1 అండి బై 3 - 1 అంటే ఎంతమ్మా? 2 ఈక్వల్స్ టు ఎంత వాల్యూ ఎంత? 1820 ఆన్సర్ అండి. అదే ఇప్పుడు 5 బిట్ కట్ చేస్తామనుకోండి, 5 అనేది దీనిలో క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5 3 ద 15, 5 3 ద 15, 5 3 ద 15 అయిపోతే ఇక్కడ మనకి 15 అయిపోతే ఇక్కడ 32 ఉంటుంది. ఓకే అప్పుడు 32 అంటే మనకి 5 6 ఓకే 5 6 30 అండ్ 5 4 ఆ తర్వాత ఇక్కడ చూడు ఇక మనకి ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో ఇది 3n ఈక్వల్స్ టు 364 into 2 అంటే 728 ప్లస్ 1 అంటే ఎంత? 729 అండి. ఈ 729ని మనం ఎలా రాస్తామంటే 27 స్క్వేర్గా రాయొచ్చు, లేదంటే మనకి 3/6గా రాయొచ్చు. 3/6గా రాయొచ్చు. 729 అంటే మీనింగ్ అంటే 3ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చేది 729. అప్పుడు 3/n ఈక్వల్ 3/6 అంటే n వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంతకు సమానం? ఇది 6ఏ కదా. సో కాబట్టి n వాల్యూ ఇది ఈక్వల్స్ 6 అనమాట. సో మనకి ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద టర్మ్స్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే a ఇంటూ r⁻n-1 బై r-1 అనమాట. ఓకేనా. ఒకవేళ కామన్ రేషియో కనుక మనకి 1 కన్నా తక్కువ ఉందంటే a ఇంటూ 1 - r⁻n బై 1 - r మనకి ఫార్ములా అవుతుంది. రైట్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If 2 dice are thrown simultaneously, then the probability of getting a prime number on one dice and a composite number on other dice. 2 పాచికలను ఏ కాలము దొర్లిస్తే అప్పుడు ఒక పాచికపై ప్రధాన సంఖ్య మరియు మరొక పాచికపై సంయుక్త సంఖ్య రావడానికి గల సంభావ్యత ఎంత అన్నాడు. సో చూడండి మనకి 2 పాచికలు దొర్లించాలంట, ఒకదాని మీద ప్రైమ్ నెంబర్ రావాలి, ఇంకో దాని మీద కాంపోజిట్ నెంబర్ రావాలి. సో ఇక చూడు ఇక మనకి ఇప్పుడు మనకున్న ఒకసారి మనం గమనిస్తే మనకున్న నెంబర్స్ కనుక తీసుకుంటే 1 2 3 4 5 అండ్ 6 అండి. 1 2 3 4 5 6 డైస్ మీద మొత్తం 6 స్పేస్ కాబట్టి 6 నెంబర్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇది 1 2 3 4 5 6 అండ్ ఇంకో డైస్ మీద కూడా ఖచ్చితంగా ఏమొస్తాయి ఇక్కడ మనకి 1 2 3 4 5 అండ్ 6 ఇలా వస్తాయి. అయితే ఇప్పుడు డైస్లో మనకి ఎప్పుడైనా మనకి ప్రోబిలిటీకి ఫార్మ్ ఏంటంటే ఇక్కడ ప్రోబిలిటీ ఫార్మ్ ఏంటంటే n/e బై n/s. n/e బై n/s. n/s అంటే అదేమంటే టోటల్ టర్మ్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటాము, ఏమో ఫేవరబుల్ ఈవెంట్స్ అంటాం, ఫేవరబుల్ ఈవెంట్స్ అంటాము. ఇప్పుడు మనకి ఇక్కడ n/s అంటే మీనింగ్ ఏంటి సార్ చూడండి. n/s అంటే మీనింగ్ అంటే ఎన్ని డైస్ మనము త్రో చేస్తే దాన్ని పవర్లో తీసుకోవాలి. అంటే n/s ఈక్వల్స్ టు మనకి డైస్లో ఫార్ములా ఏంటంటే n/s ఈక్వల్స్ టు మన ఫార్ములా 6/n అమ్మా. ఇప్పుడు 2 డైస్ త్రో చేస్తాను అనుకోండి, మనం ఏం చేస్తాం 6 స్క్వేర్ రాస్తాం. 3 డైస్ త్రో చేస్తాం అనుకో 6 క్యూబ్ రాస్తాం. 4 డైస్ అన్నామనుకో 6/4 రాస్తాం. కాబట్టి ఇక్కడ 2 డైస్ కాబట్టి ఏం రాస్తామండి ఇక్కడ మనము ఇక్కడ 6 స్క్వేర్ అని రాయండి. అదే అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్లో మనకు కావాల్సింది ఒకదాని మీద ప్రైమ్ నెంబర్, ఇంకో దాని మీద కాంపోజిట్ నెంబర్ ఉండాలి. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మనకి 4 6 కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్య, అంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాము. 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం, 1 అండ్ సెల్ఫ్. రైట్. అంటే నువ్వు ప్రైమ్ నెంబర్ సెలెక్ట్ చేస్తే 2 3 5, కాంపోజిట్ నెంబర్ సెలెక్ట్ చేస్తే 4 6 అనమాట. రైట్. ఇప్పుడు నేనేమంటే ఫస్ట్ డైస్ మీద ప్రైమ్ నెంబర్, సెకండ్ డైస్ మీద కాంపోజిట్ నెంబర్ ఇలా ఉండొచ్చు. అంటే 2 4 రావచ్చు,
ప్రైమ్ నెంబర్ కాంపోజిట్ నెంబర్. రివర్స్ కూడా రావచ్చు కదండి, దానిలో ఉన్న 4 దీనిలో ఉన్న 2 కూడా కాంబినేషనే కదా. సో కాబట్టి 2 4 ఒకటి, తర్వాత 4 2 ఒకటి. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూడమా 3 4 ఒకటి, ఓకే, తర్వాత ఓకే 4 3 ఒకటి, 3 4 ఒకటి 4 3 ఒకటి. తర్వాత నెక్స్ట్ చూడమా ఇక్కడ మనకి ఓకే నెక్స్ట్ ఓకే 3 4 4 3. తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి 5 4 ఒకటి, తర్వాత 5 6 ఒకటి. ఓకేనా రైట్. సో ఒకదాని మీద చూడు, ఇక్కడ ఒకదాని మీద ప్రైమ్ నెంబర్, ఒకదాని మీద కాంపోజిట్ నెంబర్, ఒకదాని మీద ప్రైమ్ నెంబర్, ఇంకో దాని మీద కాంపోజిట్ నెంబర్, ఇట్లా. ఓకే అంటే 2 4 ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ 4 2 3 4 4 3 5 4 5 6 అండి. ఓకేనా. అంటే ఇప్పుడు 2 కాంబినేషన్ తీసుకుంటే మనకి ఓకే 2 4 4 2, ఆ తర్వాత నెక్స్ట్ 3 4 4 3 5 4 ఓకే 5 4 4 5 అంటే 4 కాంబినేషన్ అయిపోయింది. మళ్ళీ 6 కూడా సేమ్ రాద్దామండి ఇక్కడ. సో చూడు ఇక్కడ ఇది 2 6 6 2 3 6 6 3 5 6 6 5. అంటే మనకు కావాల్సిన అవకాశాలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది, మొత్తం ఒక 6 ఇవొక 6 అంటే మొత్తం ఎంత అండి 12. అంటే ఈ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత అంటే ఇది 12 డివైడ్ బై 6 స్క్వేర్ అంటే ఎంత 36. 12 బై 36 అంటే 12 30లో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతే అప్పుడు మన ఆన్సర్ ఎంత అమ్మాయిది 1/3. 1/3 ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. అంటే 2 కాంపోజిట్ నెంబర్స్ అంటే 2 సంయుక్త సంఖ్యల యొక్క కాంబినేషన్ రాసాము. 2 4 ఒకటి 4 2 ఒకటి, 3 4 ఒకటి 4 3 ఒకటి, 5 4 ఒకటి 4 5 ఒకటి. అంటే ఆ 2 రివర్స్ రాసాం అనమాట. అంటే మొదటి దాని మీద ప్రైమ్ నెంబరే రావాలని రూల్ ఏం లేదు కదా మనకి. సో కాబట్టి ఫస్ట్ దాని మీద సెకండ్ దాని మీద రావచ్చు. కాబట్టి 12 బై 36 అంటే ఆన్సర్ ఎంత 1/3. 1/3 మన ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఫేస్ కార్డ్ అన్నాడు. అంటే 52 పేక ముక్కలు గల ఒక పేక కట్ట నుండి ఒక ముక్కుని యాదృచ్ఛికంగా తీసినప్పుడు ముఖము కలిగిన పేక ముక్కను పొందటానికి గల సంభావ్యత ఎంత అన్నాడు. మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ ఎన్ని 52 కదమ్మా. ఇప్పుడు నీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ప్రోబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్స్ మన ఫార్ములా చెప్పానమ్మా. ఇది మన ప్రోబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే ఇది మన ఫార్ములా. ఏంటి మన ఫార్ములా? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ప్రోబిలిటీ ఆఫ్ ఈవెంట్స్ ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ డివైడ్ బై ఎన్ ఆఫ్ ఎస్. మొత్తం మనకి ఎన్ని ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి? 52 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి కదా. కాబట్టి ఇది 52C1. అంటే ఎందుకంటే ఒక కార్డు తీస్తున్నాం కాబట్టి, ఒక పేక ముక్క మాత్రమే తీస్తున్నాం కాబట్టి అందుకే 52C1 రాసాము. దానిలో మనకి ఓకే ఫేస్ కార్డ్సే కదా. నీకు గుర్తుపెట్టుకోండి, నెంబర్ కార్డ్స్ ఎప్పుడైనా 36 ఉంటాయి, లెటర్ కార్డ్స్ ఎప్పుడైనా 16 ఉంటాయి, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి. కాబట్టి ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి కాబట్టి ఆ 12 నుంచి ఒక కార్డు కావాలి కాబట్టి 12C1. 12C1 డివైడ్ బై 52C1 చేయడమా. C1 అన్నా మనకి C1 అన్నా ఓకే అంటే C1 అన్నా లేదు డైరెక్ట్గా ఆ నెంబర్ అన్నా ఒకటేనండి. అంటే 12C1 యొక్క వాల్యూ ఎంత అంటే 12 అవుతుంది. 12C1 యొక్క వాల్యూ 12, 52C1 యొక్క వాల్యూ 52 అనమాట. 12 డివైడ్ బై 52 చేయండి. అండ్ 4 3s 4 13s అన్నట్టు. సో ఈ ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 3/13. 3/13 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అండి. P of E ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటమ్మా? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. 12C1 డివైడ్ బై 52C1 అంటే 12/52 అంటే 3/13. 3/13 ఆన్సర్ అనమాట. సో అందుకని మనకి ఆన్సర్ ఏంటమ్మా? ఓకే సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ there are 32 marbles in an urn in which some are red and the rest are green. If a marble is drawn at random from the urn and the probability that it is red okay is 3/4, then the number of green marbles in the urn is కావాలి.
ఒక పాత్రలో గల 32 గోళీల్లో కొన్ని ఎర్రనివి మిగిలిన ఆకుపచ్చనివి కలవు. ఆ పాత్ర నుండి ఒక గోళీని యాదృచ్ఛికంగా తీసినప్పుడు అది ఒక ఎర్రని గోళీ కావడానికి గల సంభావ్యత 3/4 అయితే అప్పుడు ఆ పాత్రలోని ఆకుపచ్చని గోళీల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 24, బి ఆప్షన్ 18, సి ఆప్షన్ 8, డి ఆప్షన్ 12 అని ఇచ్చాడు. రైట్. ఇప్పుడు వాడు ప్రాబిలిటీలో మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్లో 3/4 ఇంతకుముందు చెప్పినట్టుగా పి ఆఫ్ ఈ ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా చెప్పాలి. పి ఆఫ్ ఈ ఈక్వల్స్ ఫార్మ్ ఏంటమ్మా? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ వాల్యూ ఎప్పుడు కూడా దట్ ఇండికేట్స్ డినామినేటర్ అనమాట. అయితే ఇక్కడ మరి చూడు ఇక్కడ అంటే 4 పార్ట్స్ యొక్క వాల్యూ టోటల్ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి? 32 కదా. 4 32 అయితే ఈ 4లో ఈ 3 ఉంది కదా, ఈ 3 దట్ ఇండికేట్స్ ఏ కలర్ అండి? ఇక్కడ మనకి రెడ్ కలర్ అనమాట. 3 అనేది రెడ్ కలర్ తెలిస్తే అంటే 4 పార్ట్స్ 3 పార్ట్స్ రెడ్ కలర్లో కనుక ఉంటే 1 పార్ట్ అనేది గ్రీన్ కలర్లో ఉన్నట్టే కదా. 4 భాగాలు మొత్తం అనుకుంటే దానిలో 3 భాగాలు ఖచ్చితంగా ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? రెడ్ కలర్ అయితే 1 పార్ట్ గ్యారెంటీగా గ్రీన్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది. 4 32 అయితే 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంతమ్మా? 8. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 4 భాగాల్లో 3 భాగాలు ఎరుపు రంగును తెలియజేస్తే ఒక భాగం మాత్రమే గ్రీన్ కలర్ తెలియజేస్తుంది. వాడు ఏమడిగాడు? వాట్ ఇస్ ద హౌ మెనీ గ్రీన్ మార్బుల్స్ ఆర్ దేర్ అన్నాడు. అంటే ఆకుపచ్చని గోళీల సంఖ్య ఎంత అన్నాడు. సో కాబట్టి ఈ వాల్యూ అనేది ఎంత అన్నా మనకి 8 ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ 11th వన్ చూడమ్మా. In a group of 10 people, if every person shake hand with every other person in the group exactly once, then the total number of hands shaken that they taken place is కావాలి. 10 మంది వ్యక్తులు ఉన్న సమూహంలో ప్రతి వ్యక్తి సమూహంలో ప్రతి ఇతర వ్యక్తులతోనూ ఒకే ఒకసారి కరచలనం చేస్తే అప్పుడు సమమయ్యే మొత్తం కరచలనాల సంఖ్య రైట్. అంటే ఎంతమంది పర్సన్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక సమూహంలో 10 మెంబర్స్ ఉన్న గ్రూప్లోకి వస్తే నాతో కలిపి 10 మంది ఉన్నప్పుడు నేను షేక్ అని ఎంతమందికి ఇవ్వగలను? 9 మెంబర్స్కి ఇవ్వగలను. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో వాడు 9 పర్సన్స్కి షేక్ అని ఇవ్వగలడు. సెకండ్ పర్సన్ ఉన్నాడు అనుకో వాడు 8 మెంబర్స్కి షేక్ అని, ఎందుకంటే ఫస్ట్ వాడు ఆల్రెడీ వీడు షేక్ అని ఇస్తాడు కదా. మళ్ళీ థర్డ్ పర్సన్ తీసుకున్నాం అనుకో, థర్డ్ పర్సన్ వచ్చేపాటికి వాడు ఇంకా 7 పర్సన్స్కే ఇస్తాడు అన్నమాట. ఇట్లా వస్తాయి మనకి. ఎందుకంటే థర్డ్ పర్సన్ 7 ఎందుకంటే థర్డ్ పర్సన్ దగ్గరికి ఫస్ట్ వాడు వచ్చాడు, సెకండ్ వాడు వచ్చాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వలేడు కదా. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య షేక్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఓన్లీ 1 టైమే జరుగుతుందండి. కాబట్టి మనం అలా తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి 9, 8, 7, 6 అలా వస్తామా ఆ నెంబర్స్ యొక్క క్యాలిక్యులేషన్ చేయాలి, అన్నీ యాడ్ చేస్తూ చేయాలి. లేదా మనకి షార్ట్ ట్రిక్ ఏంటంటే మనకి NC2 ఇక్కడ ఫార్ములా ఏంటంటే NC2 అనేది మన ఫార్ములా. ఎప్పుడైనా నాకు తెలిసి ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఈ షేక్ హ్యాండ్స్కి వచ్చిన ఒకటి, ప్రైజులు లేదా గిఫ్ట్కి వచ్చిన ఒకటి, ఓకేనా. ఈ 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా చాలాసార్లు వచ్చినాయండి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఏంటి షేక్ హ్యాండ్స్కి ఫార్ములా అంటే NC2. ఎన్ అంటే ఎంతమంది ఉన్నారో వాళ్ళు, C2 అనేది ఎప్పుడు ఆల్వేస్ సేమ్ అన్నది. సో కాబట్టి మనకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ కాంబినేషన్ విత్ 2 అన్నమాట. 10C2 అనమాట. క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 10 × 9 డివైడ్ బై ఏం రాస్తాం? ఇది 2 × 1. అప్పుడు 2 10లో ఎన్ని టైమ్స్ పోతే? 5 టైమ్స్ పోతే 9 5 వాల్యూ ఎంతమ్మా? ఇది 45. 9 5 వాల్యూ ఎంత? 45. సో కాబట్టి మనకి 4th ఆప్షన్ ఇస్ ఆన్సర్ అన్నమాట. 10C2 అంటే 10 × 9 డివైడ్ బై 2 × 1 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 45. 45 ఆన్సర్. లేదు 9 8 7 6 5 అట్లా యాడ్ చేసుకుంటే వెళ్ళండమ్మా. అలా చేసాను దెన్ యూ గాట్ ఆన్సర్ అన్నమాట. ఓకే రైట్. ఇది రీజనింగ్కి వచ్చినామా, బై మిస్టేక్ వచ్చింది ఇది రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13 అండి. 13th వన్ చూడండి ఇక్కడ. At a particular instant, a person A observes his friend B, who is moving at a speed of 60 meters per minute away from A, at a distance of 120 meters from him. If A starts chasing B immediately with a speed of 90 meters per minute, then the distance to be covered by A to meet B is కావాలి. ఒక నిర్దిష్ట క్షణంలో A అనే వ్యక్తి తన నుండి దూరంగా నిమిషానికి 60 మీటర్ల వేగంతో వెళ్తున్న అతని మిత్రుడు బి తన నుండి 120 మీటర్ల దూరంలో ఉన్నాడని గమనించాడు.
వెనువెంటనే నిమిషానికి 90 మీటర్ల వేగంతో బిని ఏ వెంబడిస్తే అప్పుడు బిని కలవటానికి ఏ ప్రయాణించవలసిన దూరం ఎంత అనేది కావాలి ఇక్కడ. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు. అట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్ ఏ పర్సన్ ఏ అబ్జర్వ్స్ హిస్ ఫ్రెండ్ బి హూ ఈజ్ మూవింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 60 మీటర్ పర్ మినిట్ అవే ఫ్రమ్ ఏ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 120 మీటర్స్ అన్నాడు. అంటే ఇక్కడ బి అనే పర్సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు అనుకో, ఏ అనే పర్సన్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత 120 మీటర్స్ ఉంది. అది బి అనే పర్సన్ వచ్చేసి ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు వాడు అంటే 60 మీటర్ పర్ మినిట్ స్పీడ్తో వెళ్తున్నాడు. వీడిని చేర్ చేస్తూ ఏ వస్తున్నాడు, వీడి స్పీడ్ ఎంత అంటే 90 మీటర్ పర్ మినిట్తో వస్తున్నాడు. ఓకేనా, 90 మీటర్ పర్ మినిట్తో వస్తున్నాడు. అయితే వెరీ ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ 120 ఉందంటే, అంటే వెరీ ఫస్ట్ టైంలో మనకి 120 ఉందంటే 1 మినిట్ తర్వాత వీడు కేవలం 60 వెళ్తే వీడు 90 వచ్చేస్తాడు కదండి. అంటే ఫస్ట్ పర్సన్ కన్నా సెకండ్ పర్సన్ ఒక 30 ఎక్స్ట్రా కవర్ చేస్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ 120 ఉందంటే 1 మినిట్ అయ్యేటప్పటికల్లా 120 కాస్త 90 అవుతుంది, 90 కాస్త 60 అవుతుంది, 60 కాస్త 30 అవుతుంది, 30 కాస్త మనకి 0 అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఉన్న డిస్టెన్స్ 120, అంటే డి వాల్యూ ఎంతమా 120. అండ్ స్పీడ్ అంటే ఇద్దరి మధ్య మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి మైనస్ చేయాలి. అప్పుడు 90లో 60 మైనస్ చేస్తే ఎంత 30 అనమాట. మరి డిస్టెన్స్ బై స్పీడ్ టైం అంటారు కాబట్టి 120/30 చేస్తే ఎన్ని మినిట్స్ పడుతుంది, ఇది 4 మినిట్స్. మరి ఈ 4 మినిట్స్లో ఎవరిని చేంజ్ చేశారు అంటే ఏ అనేవాడు బిని చేంజ్ చేశాడా, బి అనేవాడు ఏని చేంజ్ చేశాడు అంటే ఏ చేంజెస్ బి, అంటే ఏ అనేవాడు బిని చేంజ్ చేశారు కాబట్టి ఎవరైతే చేంజ్ చేస్తారో వాడి స్పీడ్తో మల్టిప్లికేషన్ చేస్తే దెన్ యూ గాట్ డిస్టెన్స్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 90 మీటర్ పర్ మినిట్తో వాడు ఎన్ని మినిట్స్ వెళ్ళాడు, 4 మినిట్స్ వెళ్ళాడు కాబట్టి 94 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 360 మీటర్స్, 360 మీటర్స్ మన ఆన్సర్ అనమాట. ఓకేనా, రైట్. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్ 120, ఇది మినిట్కి 90 వెళ్తే మినిట్ 60 వెళ్తే ఇద్దరి మధ్య డిఫరెన్స్ అంటే 90 - 60 30, 120/30 చేస్తే 4 మినిట్స్. ఆ 4 × 90 చేయాలి, 94 ఎంత 360. ఎందుకంటే ఎవరు చేంజ్ చేస్తే వాడే కదా క్యాచ్ చేసేది మన ఇక్కడ. కాబట్టి 90 × 4 చేస్తే వాల్యూ ఎంత అంటే 360, 360 మన ఆన్సర్ అండి. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ దాని తర్వాత ఆఫ్టర్ దట్ చూడండి ఇక్కడ మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 cities A and B is 270 kilometers. Car M starts from A at a speed of 80 km/h and car H starts from B at a speed of 100 km/h at a speed of 100 km/h at the same time. If they are moving towards each other, then the time in hours required for these two cars to meet each other. A మరియు B అనే రెండు పట్టణాల మధ్య దూరము 270 కిలోమీటర్లు, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో M అనే కారు ఏ నుండి గంటకు 100 కిలోమీటర్ వేగంతో H అనే కారు B నుండి ఒకే సమయంలో బయలుదేరాయి. అయినా అవి ఒకదాని వైపు మరొకటి ప్రయాణిస్తుంటే ఆ కారు ఒకదానికొకటి కలవటానికి పట్టే సమయం ఎంతో కావాలి. ఇప్పుడు వారు డిస్టెన్స్ ఇచ్చాడు చెప్పాలి. ఇక్కడ డి వాల్యూ అనేది ఎంత ఇచ్చాడమ్మా చెప్పాలి. డి వాల్యూ ఎంత 270 కదా, 270 కిలోమీటర్స్. మరి ఎస్ వాల్యూ అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి కదా, ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్స్ ప్లస్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న స్పీడ్ ఎంత 80 ఉంటే ఇక్కడ స్పీడ్ ఎంత 100 ఉంది. అంటే ఈ రెండు ఏ డైరెక్షన్లో వెళ్తే ఆపోజిట్ వెళ్తున్నాయి కాబట్టి 100 + 80 చేయాలంటే అప్పుడు ఎంత వాల్యూ ఎంత 180. స్పీడ్ యొక్క వాల్యూ ఎంతమ్మా 180. 270 / 180 చేయనమ్మా. ఇప్పుడు 0 and 0 క్యాన్సల్, 0 and 0 క్యాన్సల్, అండ్ 9 2s 9 3s అండి 3/2 అండి. 3/2 అంటే వాల్యూ ఎంతమ్మా ఇక్కడ మనకి 1.5 hours. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ 1.5. అంటే మనకి రిలేటివ్ స్పీడ్ విషయంలో సాపేక్ష వేగం విషయంలో ఆపోజిట్కి వెళ్తే వేగాన్ని ప్లస్ చేయాలి, ఒకే దిశలో కనుక వెళ్తే మైనస్ చేయాలి. సో డి వాల్యూ 270, రెండు ఆపోజిట్కి వెళ్తున్నాయి కాబట్టి స్పీడ్స్ ప్లస్ చేస్తే మనకి 180. 270 / 180 అంటే వాల్యూ ఎంత 1.5 hours. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 15th వన్ చూడమ్మా. ఏ పర్సన్ ఏ ట్రావెల్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 5 hours 30 minutes. He traveled 2/3 of this distance by train at a speed of 60 km/h and the remaining distance by a bus at a speed of 45 km/h. Then the total distance traveled by A is కావాలి. అంటే ఏ అనే వ్యక్తి కొంత దూరాన్ని 5 గంటల 30 నిమిషాల్లో ప్రయాణించాడు. అతను ఈ దూరంలో 3 × 200 దూరాన్ని గంటకు 60 కిలోమీటర్ల వేగంతోనూ
వేగంతో ఒక బస్సులో వెళ్ళాడు. అయితే ఏ ప్రయాణం చేసిన మొత్తం దూరము ఎంత అనేది అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు వారు చెప్పినప్పుడు మనకి స్పీడ్స్ ఇచ్చారు చూడు, మనకి 60 and 45 కదా. సో కాబట్టి 60 and 45 డివైడ్ అయ్యే నెంబర్ ఏదైనా సరే ఒక డిస్టెన్స్గా తీసుకున్నాము. సో సపోజ్ నేను ఒక అప్రాక్సిమేట్గా ఒక 540 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనుకున్నాను. టోటల్ డిస్టెన్స్ని నేను 540గా తీసుకున్నాను. వాడు 540 డిస్టెన్స్ అంటే మనము ఎక్స్ అనుకోని చేయొచ్చు, ఎక్స్ అంటే కొద్దిగా లెంత్ అవుతుందని మనం 540 ఇలా అనుకున్నాం. ఎలా 540 వస్తామంటే మనం తీసుకునే నెంబర్ ఇట్ మస్ట్ బి డివైడ్ బై 60 and 45 చెప్తున్నాను. 60 and 45తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే నెంబర్ తీసుకోవాలా. మరి మనకి 60 and 45తో డివైడ్ అయిన నెంబర్ 180 తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. బట్ మనము ఇక్కడ డివిజన్ కూడా ఉందమ్మా, 2/3 అనేది ఉంది కదమ్మా ఇక్కడ. సో కాబట్టి ఆ 2/3 అనేది ఉంది కాబట్టి 3తోనూ ఓకే 180 ఎల్సిఎం చేస్తే 180 కాబట్టి 180 అంటే మనకి 360 ఇంకా 540గా తీసుకోండి. 540లో 2/3 డిస్టెన్స్ అన్నాడు అంటే అప్పుడు ఎంత అవుతుందా మీకు మనకి ఈ డిస్టెన్స్ అనేది 540లో 2/3 అంటే ఎంత 360 కదా. మరి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత బ్యాలెన్స్ ఎంత 180 కదా. అంటే 360 కిలోమీటర్స్ మరి 60తో వెళ్ళి 180ని కనుక 45తో వెళ్తే పట్టే టైం కనుక్కుందాము. అంటే 2/3 డిస్టెన్స్ ఐ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ 60 km/h, 180 డిస్టెన్స్ ఐ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ 45 అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఇక్కడ మనకి 45 180లో ఎన్ని టైమ్స్ పోతే మనకి 4 టైమ్స్ పోతాయి. 60 360లో 6 టైమ్స్ పోతాయి. ఇవి 6 అవర్స్ 4 అవర్స్ అంటే మొత్తం ఎంత 10 అవర్సే కదా. అంటే నేనేమంటే నాకు టైం 10 అవర్స్ ఉన్నప్పుడు నేను వెళ్ళిన డిస్టెన్స్ 540. 10 అవర్స్కి 540 కిలోమీటర్స్ కనుక వెళ్తే వారు ఏమన్నా 5.5 అవర్సే కదా. అంటే 5.5 అవర్స్లో నేను వెళ్ళే డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాను అంతే. ఓకేనా రైట్. అంటే 10 అవర్స్ 540 అంటే 10 అవర్స్ 540 అయినప్పుడు 5.5 అవర్స్ ఎంత. ఈ 5.5 అవర్స్ ఎలా వచ్చింది 5 అవర్స్ 30 మినిట్స్ అన్నాడు కదా, అది 5.5 అవర్స్ అనమాట. 10 గంటల సమయం పట్టాలంటే 540 కిలోమీటర్ వెళ్తే 5.5 పట్టాలంటే ఎంత టైం పట్టిందో కావాలి ఇక్కడ. సో బాగా ఇక్కడ ఇది 0 క్యాన్సల్ అండి. అది 54 × 5.5 చేయండి అన్నమాట. 5.5 చేయండి, క్యాలిక్యులేషన్ చేయండి. ఈ ఆన్సర్ ఎంత అంటే 297 మన ఆన్సర్ అన్నమాట. 297. సో ఆన్సర్ ఏంటమ్మా ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అండి. ఓకే రైట్. 10 అవర్స్ 540 5.5కి ఎంత అంటే 54 × 5.5 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 297. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ ఆ తర్వాత చూద్దాం ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 16 చూడండి. ఏ పర్సన్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ surmounted on the top of a cylindrical pillar with its vertex pointed upwards to the constructed pylon. If the heights of the cone and cylinder are 3 meters and 6 meters respectively, and the total volume of that hollow pylon is 22 meter-cube, then the radius of the cone is కావాలి. ఒక పైలాన్ను నిర్మాణం చేయడానికి స్థూపాకారంగా ఉన్న ఒక స్తంభంపై శీర్షిక ఊర్ధ్వముఖంగా ఉండి స్థూపాకారం యొక్క వృత్తాకార పరిధిని సరిగా ఆవరించేటట్లుగా ఉన్న ఒక లంబ వృత్తీయ శంకును బోర్లించారు. శంకువు స్థూపాల ఎత్తులు వరుసగా 3 మీటర్లు 6 మీటర్లు మరియు దొర్లించి ఉన్న పైలాన్ యొక్క మొత్తం గని పరిమాణం 22 ఘన మీటర్లు అయితే ఆ శంకు యొక్క వ్యాసార్థము ఎంత అయితే. సో ఇక ఏ పర్సన్ సర్క్యులర్ కోన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సర్మౌంటెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ సిలిండర్ అన్నాడు అండి. రైట్. అంటే ఇప్పుడు వారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఇది ఒక సిలిండర్ అనుకున్నాం అనుకున్నాం. ఇది మనకి ఒక సిలిండర్ అనుకుంటే ఈ సిలిండర్కి పైన కోనికల్ షేప్లో వారికి సర్మౌంటెడ్ చేయమన్నాడు. ఓకేనా. అది ఇప్పుడు దీనిలో చూడక మనకి ఇది సిలిండ్రికల్ హైట్ అండి. ఓకే. స్తూపం యొక్క ఎత్తు 6 మీటర్లు అయితే మనకి శంకు యొక్క ఎత్తు ఎంత 3 మీటర్లు. 6 3 రైట్. ఇప్పుడు వాడు చెప్పినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్లో వాడు ఏమన్నా అంటే మొత్తం గణపరిమాణం 22 ఇచ్చాడు. అంటే ఇక్కడ కనపడి ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గణపరిమాణం మొత్తం కూడా 22 ఇచ్చాడు. అంటే ఇప్పుడు దీని గణపరిమాణం తీసుకున్నాం అనుకో. ఇప్పుడు ఇక్కడ దీని గణపరిమాణం ఫార్మ్ ఏంటమ్మా, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి, ఇది πr²h. దీని గణపరిమాణం ఫార్ములా ఏంటమ్మా 1/3 πr²h. ఓకేనా రైట్. సో ఇక్కడ దీని హైట్ దాని హైట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది h1 ఇది h2 అనుకుందాము. ఇప్పుడు ఈ రెండు కామన్ ఇస్తే దీనిలో ఇక్కడ రేడియస్ రెండింటికి ఈక్వల్ అండి.
ఇప్పుడు దీనికి రేడియస్ ఎంత అయితే ఉంటుందో చూడమ్మా, ఇక్కడ దీనికి రేడియస్ ఎంత అయితే ఉంటుందో దీన్ని ఎగ్జాక్ట్గా సర్మౌంటైన్ చేశాను కాబట్టి దాని ఒక శంకు యొక్క వ్యాసార్థం కూడా రెండు సేమ్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏమనంటే ఇది πr స్క్వేర్ కామన్ తీసేద్దామని. πr స్క్వేర్ కామన్ తీసేస్తే చూడు ఇక్కడ మనకి ఇది πr స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి h1 ప్లస్ 1/3 ఇంటూ h2 మిగులుతుంది. ఈ క్యాలిక్యులేషన్ ఇస్తే పై వాల్యూ ఎంత ఇక్కడ, ఈ వాల్యూ అనేది ఆల్రెడీ ఎంత ఇచ్చాడు వాడు 22 ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ. చూడండి ఇక్కడ మనకి ఘన పరిమాణం ఎంత ఇచ్చాడు 22 ఇచ్చాడు కాబట్టి దాన్ని ఈక్వల్ చేద్దాం. చూడండి పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అన్న ఇంటూ ఇది h1 వాల్యూ ఎంత మనకి ఇచ్చింది, ఇది h1 అంటే కిందది అనుకోండి మనకి అది 6 ప్లస్ 1/3 ఇంటూ h2 అని. h2 వాల్యూ ఎంతమ్మా 3 కదా, అప్పుడు 3 క్యాన్సిల్ అయితే ఇది 1 కదా మన ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ ఇది ఈక్వల్స్ టు ఎంత ఉంది ఇక్కడ మనకి 22. అప్పుడు మనకి ఇది 22 అండ్ 22 క్యాన్సిల్, చూడు ఇక్కడ ఇది 22 అండ్ 22 క్యాన్సిల్, 7 క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 1. అంటే రేడియస్ యొక్క వాల్యూ ఎంతమ్మా, ఇది 1 అనేది మన ఆన్సర్ అన్నమాట. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్ మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రాయండి, గ్రూప్ 4 రాయండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఖచ్చితంగా కాంబినేషన్ క్వశ్చన్స్ మనకు బాగా వస్తాయి అమ్మా. వాడు సర్మౌంటైన్ అంటే ఖచ్చితంగా దానిపైన మనం పెట్టినట్టు అనమాట. సో కాబట్టి ఇలా బోర్లించినట్లయితే దీని యొక్క వాల్యూ πr స్క్వేర్ h1, ఇది 1/3 πr స్క్వేర్ h2 అని కామన్ చేస్తే ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1 అనమాట. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు కామన్ టర్మ్స్ తీయటం మర్చిపోవద్దు. మనకి డైరెక్ట్ క్యాలిక్యులేషన్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఖచ్చితంగా దెర్ ఇస్ ఏ ప్రాబ్లం అండి, ఖచ్చితంగా మనం చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ వన్ ఏ క్లోజ్డ్ రైట్, చూడండి ఇక్కడ ఏ క్లోజ్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ circumscribes a glass vessel which is in the form of a right circular cone exactly surmounted on its circumference by a hemisphere. If the heights of the cylinder and the cone are 10 centimeters and 6 centimeters respectively, then the volume of the cylinder that is not covered by the glass vessel is కావాలి. అంటే వాడు ఏమన్నా అంటే ఒక లంబ వృత్తీయ శంకువు పై భాగాన దాని వృత్త పరిధిని సరిగ్గా ఆవరించేటట్లు ఉన్న ఒక అర్ధగోళాన్ని బోలించినట్లుగా ఉండే ఒక గాజు పాత్ర ఆ ఒక మూసిన లంబ వృత్తీయ స్తూపంచే పరివృత్తమై ఉంది. స్తూపము శంకువు ఎత్తులు వరుసగా 10 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు అయితే, ఓకే 10 సెంటీమీటర్లు మరి 6 సెంటీమీటర్లు అయితే ఆ గాజు పాత్రచే ఆవరించబడిన స్తూపంలోని ప్రాంతం యొక్క ఘన పరిమాణం ఎంత అన్నాడు. ఏ క్లోజ్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ circumscribes a glass vessel which is in the form of right circular cone surmounted on its circumference by a hemisphere అన్నమాట. ఇక్కడ ఒక గ్లాస్ పార్ట్ ఉందంటమ్మా, ఇక్కడ మనకి చూడక ఒక గ్లాస్ పార్ట్ ఉందంట. ఇది ఒక గ్లాస్ పార్ట్ ఇట్లా ఉంది, ఓకేనా. ఈ కోన్ షేప్ ఉంది కదా ఇక్కడ మనకి, అంటే ఇప్పుడు మనకి ఇంటి దగ్గర మనకి టీ పాడ్ లాంటిది అనుకో, మనకి ఇట్లా ఉందనుకో మన ఇక్కడ, దీనిపైన ఒక హెమిస్పియర్ ఉందంట, దీనిపైన ఒక హెమిస్పియర్ ఇట్లా ఉంది, ఓకేనా. అయితే ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ యొక్క డిజైన్ మొత్తాన్ని కూడా దేనిలో ఉంచారంటే ఒక సిలిండ్రికల్ షేప్లో మనము ఉంచడం జరిగిందన్న, ఒక స్తూపాకారపు దానిలో ఉంచారంట. ఓకే రైట్, ఇది వాడు చెప్పాను. సో ఇక్కడ మనకి ఉన్నది ఇది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు ఈ స్తూపం ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ మనకి ఈ స్తూపం అనేది మనకి ఏదైతే ఉందో ఆ గ్లాస్ బాక్స్ కవర్ చేసిన గ్లాస్ వెజల్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ వెజల్ కవర్ చేసిన అది కాకుండా ఇంకా రిమైనింగ్ ప్లేస్ కనుక్కోమన్నాడు. అంటే ఏ ప్లేస్ కనుక్కోవాలి, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ వాల్యూ, తర్వాత ఈ ప్లేస్ యొక్క వాల్యూ అండ్ ఈ ప్లేస్ యొక్క వాల్యూ, ఈ ప్లేస్ యొక్క వాల్యూమ్ కనుక్కోవాలన్నమాట. అంటే దీని ప్రకారం మనకి ఏమర్థమవుతుంది, సిలిండర్ యొక్క వాల్యూమ్లో నుంచి కోను వాల్యూమ్ అండ్ హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ కనుక బయటికి మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ దాన్ని యూ గాట్ ఆన్సర్ అనమాట. అంటే ఏం చేస్తున్నాను, ఒక కోనికల్ షేప్ ఉంది, దానిపైన ఒక హెమిస్పియర్ పెట్టి ఒక గ్లాస్ వెజల్స్ తయారు చేసి దాని మొత్తాన్ని కూడా ఒక సిలిండ్రికల్ పార్ట్లో పెట్టాను. అప్పుడు ఏదైతే గ్యాప్ మిగులుతుందో ఆ గ్యాప్ యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుందని అడుగుతున్నాడు అనమాట. ఇది వాడు మనల్ని అడిగేది, రైట్. అయితే ఇప్పుడు మనము ఫార్ములా రాసుకున్నాం అనుకో. సో చూడక మనకి ఫార్ములా వస్తే సిలిండర్ యొక్క వాల్యూమ్ మన ఫార్ములా ఏంటంటే πr² h మైనస్
ఓకే, కోన్ యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంటమ్మా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆ తర్వాత హెమిస్ఫియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా అన్న మనకు ఇది 2/3 పై ఆర్ క్యూబ్. 2/3 పై ఆర్ క్యూబ్ అంటే సిలిండర్ వాల్యూమ్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ 2/3 పై ఆర్ క్యూబ్. ఓకే రైట్. ఇప్పుడు మనం గమనిస్తే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సిలిండ్రికల్ పార్ట్ అనుకుంటే దీనికి చూడండి, దీనికి ఎంత రేడియస్ ఉంటుందో కోన్కి అంతే రేడియస్ ఉంటుంది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఆ యొక్క హెమిస్ఫియర్కి అదే రేడియస్ ఉంటుందండి. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు దీని రేడియస్ కనుక మనం ఇలా తీసుకుంటే ఇప్పుడు దీని రేడియస్ కూడా ఇదే కదమ్మా ఇక్కడ. రైట్. ఇప్పుడు మనం కొద్దిగా వాల్యూస్లోకి వెళ్దామా? మరి చూడ ఇక్కడ మనకి సిలిండర్ అనేది మనం తీసుకుంటే సిలిండర్ యొక్క హైట్ 10 ఇచ్చాడు సార్. సిలిండర్ యొక్క హైట్ 10 అన్నాడంటే చూడక మనకి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకే కదా 10. మరి చూడు ఇక్కడ ఇది మొత్తం 10 అండి. మరి 10లో ఇది ఆల్రెడీ ఇచ్చాడు, వాడు 6 అని ఇచ్చాడు. అప్పుడు ఇది 4ఏ కదా మనకు ఉండేది. అప్పుడు ఇది 4 అయినప్పుడు ఇది కూడా 4ఏ కదమ్మా ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఉన్న 6 ప్లేస్లో అన్ని ప్లేస్లో కూడా మనం 4ఏ రాయాలి, ఎందుకంటే అన్నీ కూడా ఒకే సర్ఫేస్లో ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఇక్కడ మనము ముందు పై ఆర్ స్క్వేర్ కామన్ తీసేద్దాము. అందరిలో పై ఆర్ స్క్వేర్ సేమ్ ఉంది కాబట్టి ఇది పై ఆర్ స్క్వేర్ మనకి కామన్ తీసేద్దాము. ఓకే రైట్. అలానే ఇక్కడ మనకి పై ఆర్ స్క్వేర్ మనకి కామన్ తీస్తే మనకి పై ఆర్ స్క్వేర్ అన్నాం. ఓకే రైట్. సరే ఇప్పుడు పై కామన్ తీసేద్దాం. మనం పై కామన్ తీసేస్తే ఆర్ వాల్యూ ఎంత 4 4 స్క్వేర్ అంటే 16 అండి. 16 ఇంటూ హైట్ ఎంత 10 కదమ్మా. 16 ఇంటూ 10 160. ఓకేనా? 160. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి మైనస్ చూడండి, ఇక్కడ ఇది 1/3 ఇంటూ పై వాల్యూ ఆల్రెడీ కామన్ తీసేస్తాం ఇంటూ ఆర్ వాల్యూ ఎంత 16 అండ్ హైట్ అండి. దీని యొక్క హైట్ 6ఏ కదా. సో కాబట్టి ఇక్కడ మనకి ఆర్ వాల్యూ 4 అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ 6 అండి. ఓకే 16 ఇంటూ 6 అంటే ఎంత 96 అనమాట. ఓకే రైట్. ప్లస్ 2/3 ఇంటూ పై కామన్ తీసాం కదా ఇక్కడ మనకి. పై కామన్ తీస్తే ఆర్ క్యూబ్ చేయాలి మనకి. మరి ఆర్ క్యూబ్ చేసామనుకో మనకి చూడక మనకి ఇప్పుడు ఆర్ క్యూబ్ చేసామంటే ఆర్ వాల్యూ ఎంత 4 కదా. 4 క్యూబ్ అంటే ఎంత 64. అది మనకి 64. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే ఇది చూడు ఇక్కడ మనకి పై ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఇది 3 కామన్ ఉంది కాబట్టి ఏమంటే 3 కామన్ తీస్తే మనకి ఎల్సిఎం చేస్తే 160 ఇంటూ 3 అంటే ఎంత 480 మైనస్. ఓకే 480 మైనస్. ఓకే 128 ప్లస్ 96 చేయండి. 128 ప్లస్ 96 చేయండి. ఓకే 120 ప్లస్ 90 210 224 అనమాట. ఇది 224 బై ఎంత 3 అనమాట. క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంత అంటే పై ఇంటూ 256 బై 3 అనమాట. ఇది మన ఆన్సర్. సో పై ఇంటూ 256 బై 3 అనేది ఎక్కడ ఉందో చూడండి మా ఇక్కడ. సో కాబట్టి దీని ఆన్సర్ ఎంతమ్మా థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తుందంటే ఒక స్తూప యొక్క ఘనపరిమాణం అంటే శంకు యొక్క ఘనపరిమాణం మరి అర్ధగోళం యొక్క ఘనపరిమాణం మైనస్ చేస్తే ఆ రిమైనింగ్ స్పేస్ యొక్క వాల్యూ వస్తుంది కాబట్టి ఇది మన ఫార్ములా. ఏంటి మన ఫార్ములా? పై ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ 2/3 పై ఆర్ క్యూబ్. లేదు మనకి పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తామనుకో ఇంకా చాలా సింపుల్గా 10 మైనస్ మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా రైట్. అండ్ ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 18 చూడండి. From a cylindrical wooden block of height 30 centimeters, right circular cone of the same height and same is curved out. If the semi-vertical angle of the cone is 45 degrees, then the sum of the areas of internal and external surface of the remaining wooden block is covered. అంటే 30 సెంటీమీటర్ ఎత్తుగల స్తూపాకార కొయ్య దొంగ నుంచి అంతే ఆధారము గల అంతే ఆధారం సేమ్ బేస్ అండి ఇక్కడ బేస్ అంతే ఆధారం గల ఒక లంబ వృత్తీయ శంకును తొలగించారు. శంకు యొక్క శీర్షార్ధ కోణము 40 డిగ్రీలు అయితే ఆ శంకును తొలగించగా మిగిలిన కొయ్యి దొంగ యొక్క అంతరము మరియు బాహ్య తలముల వైశాల్యాల మొత్తము ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ఒక సిలిండ్రికల్ షేప్ తీసుకున్నాం అనుకోమా. చూడండి ఇక్కడ మనకి ఇది ఒక సిలిండ్రికల్ షేప్ అనుకున్నాం అనుకో. ఇది ఒక సిలిండ్రికల్ షేప్.
మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని కింద నుంచి మనము ఇలా టాప్ సర్ఫేస్కి ఇట్లా మనం కట్ చేస్తున్నాము. ఈ కోనికల్ షేప్ని ఇలా కట్ చేస్తున్నాము. అంటే కట్ చేస్తున్నామంటే కింద ఉన్న ఇది ఎంటీ స్పేస్ అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ కోనికల్ షేప్ని దానిలో నుంచి తీసేసి దానిలో కట్ చేసి దాన్ని మొత్తం తీసేస్తున్నాము. ఆ తీసివేసిన తర్వాత మిగిలి ఉన్న పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంతో కావాలి. ఇప్పుడు మిగిలి ఉన్న పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మనం ఏం కనుక్కోవాలి? ఇప్పుడు మనకి ఈ పైన ఆల్రెడీ ఉన్న సర్ఫేస్ అలానే ఉంది. అప్పుడు దీని యొక్క ఏరియా ఎంత మనకి? ఇది πr². ఆ తర్వాత ఇది ఉంది కదా, దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? 2πrh. ఆ తర్వాత కింద ఉన్న కోన్ ఉంది కదా, దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటి? πrl అన్నమాట. సో ఇది πr², 2πrh, ఇది πrl. అంటే అన్నిటికీ ఒకటే రేడియస్ కదా. ఎందుకంటే కింద ఉన్న బోటం అనేది రేడియస్ ఎంతైతే ఉంటుందో ఈ టాప్లో ఉండే రేడియస్ కూడా అంతే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్పారండి, ఇక్కడ యాంగిల్ ఎంత? 45 డిగ్రీసే కదా. అప్పుడు 45 డిగ్రీస్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ సైడ్ ఈక్వల్ ఉంటుందండి. అంటే హైట్ ఆల్రెడీ వాడు 30 అని చెప్పాడు కాబట్టి ఇది 30 ఉంటే ఇది కూడా మనకి 30 ఉంటుంది అనమాట. సో అంటే దీని ప్రకారం ఆర్ వాల్యూ అనేది 30, తర్వాత హెచ్ వాల్యూ కూడా 30 అని. సో ఇప్పుడు ఈ πr² + 2πrh + πrl చేయాలమ్మా. మొత్తం టోటల్ చేయాలంటే πr కామన్ తీస్తాయినమ్మా. ఇప్పుడు ఈ మూడింటి నుంచి మనం πr కామన్ తీస్తే πr కామన్ తీయడం. πr కామన్ తీస్తే ఇంకా మిగిలేది ఏంటి? r. ఓకే, ఇదేమో 2h, ఇదేమో l. సో πr అంటే π అనేది π ఇంటూ r వాల్యూ ఎంత? 30 కదా. ఇది 30 ఇంటూ r వాల్యూ 30, 2 ఇంటూ 30 అంటే ఎంత? 60 ప్లస్ l వాల్యూ అంటే చూడక మనకి ఇవి రెండు ఈక్వల్ సైడ్స్ ఉన్నప్పుడు 45 డిగ్రీస్ అన్నప్పుడు ఇది 30 అయినప్పుడు స్లాంట్ హైట్ అనేది ఏమవుతుందంటే ఇది 30√2 అవుతుంది. సో ఎల్ వాల్యూ ఎంత? ఇది మనకి 30√2 అన్న. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మొత్తంలో 30 కామన్ చేసేస్తే 30 ఇంటూ 30 అంటే ఎంత? 900 కదా. ఇది 900 π ఇంటూ 30 కామన్ చేస్తే ఇక్కడ 1, ఇది 2 అంటే ఇది ఎంత? 3 + √2 అనమాట. 3 + √2 అంటే క్యాలిక్యులేషన్ అనేది ఎంత అంటే 900 π ఇంటూ 3 + √2 మన ఆన్సర్ అనమాట. 900 π ఇంటూ 3 + √2 ఆన్సర్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా? సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. అంటే కింద నుంచి ఒక కోనికల్ షేప్లో మనం కట్ చేస్తే ఆర్ వాల్యూ 30 అండ్ హెచ్ వాల్యూ 30 అంటే బికాస్ యాంగిల్ ఇది 45 డిగ్రీస్ అన్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ మస్ట్ బి ఈక్వల్ అండి. ఓకే రైట్. దాని ప్రకారం 900 π ఇంటూ 3 + √2 మన ఆన్సర్ అండి. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 19 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 19 చూడండి. If 3 solid metallic cubes with edges 9 cm, 12 cm, 15 cm respectively are melted and a single cube is casted with the entire metal, then the length of its edges is కావాలి. వరుసగా 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్, 15 సెంటీమీటర్లు అంచులుగా గల 3 గట్టి లోహపు ఘనములను కరిగించగా వచ్చిన మొత్తం లోహాన్ని ఒకే ఒక ఘనంగా పోస్తే అప్పుడు దాని యొక్క అంచు యొక్క పొడవు ఎంతో కావాలి. అంటే వీటిని మెల్ట్ చేయాలన్నాడు, అంటే కరిగించమన్నాడు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఇది 9 సెంటీమీటర్స్ ఉందనుకో. చూడు ఇక్కడ ఇది 9 సెంటీమీటర్స్, ఇది 9 క్యూబ్ చేయాలి. 9 క్యూబ్ చేస్తే ఎంత? 729. ఎందుకంటే మెల్ట్ చేస్తాం అంటే కరిగించాం కాబట్టి 9 క్యూబ్ చేస్తే 729. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడు, ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి 12 ఇచ్చాము. 12ని మనం కరిగించామనుకో 12 క్యూబ్ అంటే ఎంత? 1728. ఆ తర్వాత నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకి ఇక 15 అన్నామనుకో. మరి చెప్పి ఇక్కడ 15 అన్నామనుకో, 15 క్యూబ్ అంటే ఎంత? 3375. మరి 1728, 3375 + 729 మొత్తం టోటల్ చేసామనుకో. ఓకేనా? అదే క్యాలిక్యులేషన్ చేయండి మనకి మొత్తం కూడా. అంటే ఇవన్నీ కూడా మనం టోటల్ చేస్తే చూడు ఇక్కడ మనకి ఓకే 729 ప్లస్ 1728 ప్లస్ 3375 మొత్తం మనం టోటల్ చేయండి. టోటల్ చేస్తే మనకి ఎంత అంటే ఇది 58321 మొత్తం కూడా 5832. ఈ 5832 అనేది ఎవరి క్యూబు మనకి? ఇది 5832 అనేది ఎవరి క్యూబు మనకి? 18 క్యూబే కదా. సో కాబట్టి ఏ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత? 18 మన ఆన్సర్ అనమాట. ఓకే 18 మన ఆన్సర్. ఓకే రైట్. అంటే ఇది 9, 12, 15 అన్నప్పుడు మెల్ట్ చేస్తాం, కరిగించామన్నప్పుడు మన క్యాలిక్యులేషన్ అనేది మనకి ఎప్పుడైనా కరిగించామంటే ఘనపరిమాణం కనుక్కోవాలని. అయితే దీనిలో నేను బేసిక్ పాయింట్ ఏం చెప్తా అంటే ఎప్పుడు కూడా మీకు ఒక బ్యాచ్ ఉంటుందండి. ఇట్లా మెల్ట్ చేసినప్పుడు 3, 4, 5 కనుక సైడ్స్ ఉంటే అదర్ సైడ్ న్యూ సైడ్ 6గా ఫామ్ అవుతామా. కానీ 3 కాస్త 9 అయింది, 4 కాస్త 12 అయింది, 5 కాస్త 15 అయిందంటే అన్ని త్రిబుల్ అయినాయి కదా.
అన్ని త్రిబుల్ అయినాయి కాబట్టి ఇక్కడ 6 into 3 అనమాట. 6 3 ఎంత 18. అంటే వాడు ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఈ 3 4 5 and 6 అనే ఫార్మేట్ మీద ఎక్కువ లెక్కలు ఇస్తూ ఉంటాడు ఈ యొక్క క్యూబ్ ప్రాబ్లమ్స్ లో. కాబట్టి ఇది డబుల్ అయింది అనుకో అప్పుడు 6 into 2 చేయాలి. ఒకవేళ 4 times అయింది అనుకో 6 into 4 చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం చేయడానికి, ఇది డైరెక్ట్ చేయడానికి. ఓకేనా? ఈ పాయింట్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి ఇది ఒక రేషియోలా గుర్తుపెట్టుకున్నామా. 3 cm 4 cm 5 cm అయినప్పుడు మెల్ట్ చేసినప్పుడు అదర్ సైడ్ వచ్చి 6 cm అవుతుంది అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 20 అండి. ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ మెటాలిక్ కోన్ ఆఫ్ హైట్ 21 cm and radius 3 cm is melted to form a solid cylinder of height 7 cm. Then the lateral surface area of the cylinder is కావాలి. ఎత్తు 21 cm వ్యాసార్థం 3 cm గల ఒక గట్టి లంబ వృత్తీయ లోహపు శంకును కరిగించి 7 cm ఎత్తు గల ఒక గట్టి స్తూపంగా రూపొందించారు. అయితే ఆ స్తూపం యొక్క వక్రతల వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అన్నాడు. రైట్. ఇప్పుడు వాడు చెప్పినప్పుడు ఏ సాలిడ్ రైట్ సర్క్యులర్ మెటాలిక్ కోన్ అన్నాడమ్మా. మెటాలిక్ కోన్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మెల్ట్ చేశాడు అంటే ఖచ్చితంగా వాటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్గా తీసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ నీకు వాడు చెప్పేదాని ప్రకారం కోన్ యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంటమ్మా ఇక్కడ 1/3 πr² h. 1/3 πr² h మెల్ట్ టు ఫార్మ్ ఏ సిలిండర్ అన్నాడు కదా. సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంటి మనకి ఇది πr² h. అంటే శంకు యొక్క ఘనపరిమాణం ఫార్మ 1/3 πr² h. తర్వాత స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్మ πr² h అండి. ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి ఎందుకంటే మెల్ట్ చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేసినప్పుడు మనకు వచ్చే దాని నుంచి సిలిండర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. స్తూపం యొక్క లేటరల్ అనేది మనకు కరెక్ట్ వర్డ్ కాదు కానీ లేటరల్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోమని అర్థం అనమాట. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటమ్మా మనకి ఫార్మ్ ఏంటి ఇది 2πrh అనమాట. సో కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేసి మనం సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ యూ గాట్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి ఇక్కడ చూడ మనకి ఇది పై వాల్యూ గెట్ క్యాన్సిల్ అండి. అంటే పై వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి ఇది 1/3 ఇంటూ రేడియస్ ఇచ్చారు చూడండి మనకి. కోన్ యొక్క రేడియస్ ఎంత ఇక్కడ మనకి 3. కోన్ యొక్క రేడియస్ 3 కాబట్టి 3² అంటే ఎంత 9. 1/3 ఇంటూ 9 ఇంటూ హైట్ ఎంత 21 ఇచ్చాడు. ఇది వచ్చేప్పటికి ఆర్ వాల్యూ కనుక్కోమని r² ఇంటూ హైట్ అండి. మరి దీనిలో హైట్ ఇచ్చాడు చూడు సిలిండర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు 7 cm ఇచ్చాడు కాబట్టి ఇది 7. సో చూడు ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేస్తే చూడమ్మా ఇక్కడ మనకి ఇది 21 3 అనేది దీనిలో 7 times అయిపోతే 7 క్యాన్సిల్ అయితే r² = 9 అయితే r వాల్యూ ఈక్వల్స్ ఎంత 3. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూషన్ చేయడానికి మనకి ఏమేమి కావాలి r వాల్యూ కావాలి h వాల్యూ కావాలి కాబట్టి సబ్స్టిట్యూషన్ చేసేద్దాం. ఇది 2 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ r వాల్యూ అండి. r వాల్యూ ఎంతమ్మా 3 అండ్ h వాల్యూ ఎంత వచ్చింది మనకి h వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కదా అక్కడ 7 అని ఆ 7 రాసాయండి. అప్పుడు 7 క్యాన్సిల్ అయిపోతే 2 into 20 44 into 3 చేయాలమ్మా. అప్పుడు ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 132 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 132 ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అనమాట. సో నేనేమంటే ఎప్పుడైనా కరిగించాలంటే వాటి ఘనపరిమాణం సమానం. అంటే 1/3 πr² h = πr² h క్యాలిక్యులేషన్ చేస్తే r వాల్యూ 3 అండి. 3 అనేది మనం ఆటోమేటిక్ సబ్స్టిట్యూషన్ చేస్తే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం కనుక్కోమన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి 2πrh. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 132 is our answer. Next problem number 21 చూడండి. A fruit seller purchased 12 apples for 240 rupees. Out of them, if he sells 10 apples for X rupees in order to gain 20%, and the remaining 2 apples for Y rupees in order to gain 25%, then X plus Y is కావాలి. ఒక పండ్ల వ్యాపారి 12 ఆపిల్ పళ్ళను 240 రూపాయలకు కొన్నాడు. వాటిలో 10 ఆపిల్ పళ్ళు 20% లాభాన్ని పొందడానికి మరియు మిగిలిన 2 యాపిల్ పళ్ళపై 20% లాభం పొందడానికి ఓకే అమ్మినట్లయితే ఎక్స్ ప్లస్ వై కావాలి. ఎక్స్ అనేది ఏమో 20% ప్రాఫిట్. ఎక్స్ అనేది 20% ప్రాఫిట్ రావాలి. అంటే ఇప్పుడు చూడ మనకి ఇప్పుడు 20% ప్రాఫిట్ ఎన్ని పళ్ళు అమ్ముతున్నాడు 10 కదా ఇక్కడ. సో కాబట్టి ఇది 10 ఇంటూ మరి చూడ ఇక్కడ 12 పళ్ళు 240 అయితే 12 యాపిల్స్ 240 అయితే 1 యాపిల్ 20 కదా. 1 యాపిల్ 20 అంటే చూడక 1 యాపిల్ 20 అంటే 20లో 20% ప్రాఫిట్ కావాలి నాకు. 20లో 20% అంటే మనకి 00 క్యాన్సిల్ అయితే 2 ఎంత 4 కదా మీకు ఎక్స్ట్రా రావాల్సింది. అంటే 20 రూపాయలకి అదనంగా ఇంకొక 4 రూపాయలు ఎక్స్ట్రా ప్రాఫిట్ రావాలి. అంటే అప్పుడు నాకు ఉండే వాల్యూ 24 రూపీసే కదా. 10 into 24 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 240 రూపీస్ ఎక్స్ వాల్యూ అవుతుంది. అంటే
ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే ఎక్స్ వాల్యూ ఎంతమ్మా 240. 10 యాపిల్స్ ఒక్కో దాన్ని 24 రూపీస్ లెక్కన అమ్మాలి. అంటే 10 into 24 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 240 రూపీస్ వాల్యూ. మరి 20లో 20% కనుకోండి, 20లో 20% చేయాలి. అంటే 20 into 20/100 అంటే 4 రూపీస్ ఎక్స్ట్రా రావాలి. 20 రూపీస్ కాస్ట్ ప్రైస్, 4 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి 24 రూపీస్. 10 into 24 అంటే 240 రూపీస్ ఎక్స్ రూపీస్. మరి వై తీసుకున్నాం అనుకో, వై యొక్క వాల్యూ ఎంత 2 యాపిల్స్ రిమైనింగ్ అండి. అయితే ఈ 20 రూపీస్ ఉన్న దాని పైన మనం ఎంత పర్సెంట్ ప్రాఫిట్ తీసుకోవాలి, 25% ప్రాఫిట్ తీసుకోమన్నాడు. అంటే 20 into 25/100 చేయండి. 25 100లో 4 టైమ్స్ పోతే 4 20లో 5 టైమ్స్ పోతే 20కి అదనంగా ఇంకో 5 రూపీస్ ఎక్స్ట్రా గెయిన్ రావాలి. అప్పుడు 20 + 5 ఎంత 25 కదా. సో కాబట్టి ఇది 25 రూపీస్ తీసుకోవాలి. 25 into 2 అంటే ఎంత 50 రూపీస్ అండి క్యాలిక్యులేషన్. సో 240 + 50 అంటే ఎంత మనకి 290 రూపీస్ మన ఆన్సర్ అన్నమాట. సో మన ఆన్సర్ ఏం కావాలమ్మా, మనకి ఏం కావాలి, ఇది ఎక్స్ ప్లస్ వై యొక్క వాల్యూ అనమాట. సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై యొక్క వాల్యూ ఎంతమ్మా 290 రూపీస్ ఆన్సర్ అనమాట. సో ఇది మనకి ఆన్సర్ అండి, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 22 చూడమ్మా. The market price of all the groceries in a shop is fixed at the rate at a price of 19% more than their cost price. If the weighing machine is that shop shows 850 grams weight as kg, then the profit portion of the shopkeeper is కావాలి. ఒక దుకాణంలో కిరాణా వస్తువులు ప్రకటిత ధరను కొన్న ధర కంటే 19% ఎక్కువ ధరగా నిర్ధారించారు. ఆ దుకాణంలో తూనిక యంత్రము 250 గ్రాముల చొప్పు బరువును 1 కిలోగ్రామ్గా చూపిస్తుంటే అప్పుడు ఆ దుకాణదారుడి యొక్క లాభ శాతం ఎంతో కావాలి. ఇది డిజానెస్ట్ డీలర్ అంటాము, మోసపూరిత వ్యాపారి అంటాము. ఈ మోసపూరిత వ్యాపారి ఇలాంటి క్వశ్చన్స్లో ఎప్పుడైనా సరే ఎన్ని గ్రామ్స్ వాడతాడో అది ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్గా తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా గెయిన్ కానీ లాస్ కానీ అడిగితే ఎప్పుడు కూడా సిపి వాల్యూని ఎస్పీ వాల్యూని రెడీ చేయాలి. కొన్న వేళ అమ్మిన వేళ రెడీ చేయాలి. సిపి వాల్యూ అండ్ దేర్ ఆల్సో ఎస్పీ వాల్యూ రెడీ చేయాలి. కొన్న వేళ మరియు అమ్మిన వేళ రెడీ చేయాలి. సిపి అండ్ ఎస్పీ. మరి చూడు ఇక్కడ మనకి వాడు 1 కేజీకి బదులు 850 గ్రామ్స్ వాడుతున్నాడు కాబట్టి సిపి వాల్యూ ఎంత 850గా తీసుకోవాలి. అంటే ఎంత పర్సెంట్ గెయిన్ 19% కదా. సో ఎప్పుడైనా పర్సెంటేజ్ అని డిజానెస్ట్ డీలర్లో 1000 పైన కౌంట్ చేయనమ్మా, ఈజీ కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే కేజీకి 1000 గ్రామ్స్ కాబట్టి 1000 పైన అప్లై చేయండి. 1000 పైన 19% 190 గ్రామ్సే కదా మనకి ఎక్స్ట్రా. సో కాబట్టి ఇది 1190. ఎప్పుడైతే మనకి ఇక్కడ సిపి అండ్ ఎస్పీ రెడీ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాబ్లం ఈజీ అనమాట. అంటే మనం ఏంటంటే నేనేమంటా అంటే ఎప్పుడైనా గెయిన్ కానీ లాస్ కానీ కావాలంటే ముందు సిపి వాల్యూ ఎస్పీ వాల్యూ రెడీ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా నీకు ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తే అది ఆల్వేస్ సిపి అండి. అది ఎప్పుడు కూడా కొన్న వేళ దగ్గర తీసుకోవాలా. గెయిన్ లాస్ అనేది ఎప్పుడు దేనిలో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి, ఎస్పీలో వస్తాయి కాబట్టి 1190 తీసుకున్నాను. 850కి 1190 డిఫరెన్స్ అంటే ఎంత మనకి 340 కదా. ఆ 340 డివైడ్ బై కాస్ట్ పే యొక్క వాల్యూ ఎంతమా 850. 340/850 into 100 చేయబడుతుంది. 340/850 into 100 చేయండి. సో కాబట్టి చూడ ఇక్కడ 0 క్యాన్సల్, 17 5s 17 2s 500లో 20 టైమ్స్ పోతే 22s వాల్యూ ఎంతమా 40. సో ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంతంటే 40% మన ఆన్సర్ అంటే 40% మన ఆన్సర్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఎన్ని గ్రామ్స్ యూజ్ చేస్తే అది ఎప్పుడు సిపి వాల్యూ, ప్రాఫిట్ లాస్ ఎప్పుడు కూడా ఎస్పీలోకి వస్తాయి కాబట్టి ఎస్పీ వాల్యూ రాయాలి. ఇక్కడ 190 ఎగస్ట్ ఎందుకు రాస్తామంటే దేర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 19% కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి. ఏ మ్యాన్ సోల్డ్ హిస్ టేబుల్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 11%. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11%, he would have got 121 rupees more than its earlier selling price. Then the cost price of the table is కావాలి. ఒక వ్యక్తి తన మేజాబలను 11% నష్టాన్ని విక్రయించాడు. ఒకవేళ అతడు దాన్ని 11% లాభాన్ని విక్రయించి ఉంటే అతనికి ఇదివరకు దానికి వచ్చిన అమ్మకం ధర కంటే 121 రూపాయలు ఎక్కువగా వచ్చేది. అప్పుడు ఆ మేజాబల యొక్క కొన్న ధర ఎంతో కావాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఆన్లైన్ చేసి చెప్పడమ్మా ఎంత పర్సెంట్ నష్టం అన్నాడు చెప్పి ఇక్కడ 11% నష్టం అన్నాడు. అలానే ఎంత శాతం లాభం అన్నాడు 11% లాభం అన్నాడు. 11% లాభం అంటే ఏమనంటే 11% నష్టం నుంచి 11% లాభం రావాలంటే పెరగాల్సింది 22% కదమ్మా. అంటే 22% నేను అదనంగా పొందినప్పుడు 22% ఎక్స్ట్రా వచ్చినప్పుడు నాకున్న మనీ యొక్క వాల్యూ 121. 22% యొక్క వాల్యూ 121 అయితే
ఓకే, మేజాబాల్ యొక్క కొన్న వేల కావాలి కాబట్టి 100% యొక్క వాల్యూ క్యాలిక్యులేషన్ చేయండి. 22% 121 అయితే 100% యొక్క వాల్యూ క్యాలిక్యులేషన్ చేయండి. మనం ఎప్పుడైనా ఇలా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఇలా మనకి ఇలా కానీ క్యాలిక్యులేషన్ చేయనమ్మా. అయితే 11 2s 11 11s. ఆ తర్వాత 200 ఎన్ని టైమ్స్ పోతే 50 టైమ్స్ పోతే 50 into 11 అంటే వాల్యూ ఎంత 550 రూపీస్. 550 రూపీస్ అంటే 4th ఆప్షన్ మన ఆన్సర్ అమ్మా. ఓకేనా, రైట్. 22% 121 అయినప్పుడు 100% ఎంతో కావాలి. 22% 121 అయితే 100% ఎంత 550 కదా. సో కాబట్టి 23కి 4th ఆప్షన్ ఆన్సర్ అండి. ఆ తర్వాత 24th అండి, ప్రాబ్లం నెంబర్ 24 చూడమ్మా. ఏ సర్టెన్ సమ్ ఈజ్ లెంట్ అవుట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ది రేట్ ఆఫ్ 12.5% per year. Then the time period in years is required to get the total amount equals to twice of the principal is కావాలి. ఒక నిర్దిష్ట సొమ్మును సంవత్సరానికి 14% వడ్డీ రేటుతో బారు వడ్డీకి ఇచ్చారు. ఆ సొమ్ముకు రెట్టింపు సొమ్మును మొత్తంగా పొందాలంటే కావలసిన కాల పరిమితి ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు కనుక ప్రిన్సిపల్ కనుక ఒక 100 రూపీస్ నువ్వు నా దగ్గర తీసుకుంటే నువ్వు నాకు రిటర్న్ చేసేటప్పుడు అమౌంట్కి ఏమి ఇవ్వాలి, ఇక్కడ నువ్వు నాకు 200 రూపీస్ ఇవ్వాలి. అంటే 100 రూపీస్ నువ్వు నా దగ్గర తీసుకుంటే 200 రూపీస్ రిటర్న్ చేయాలంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కింద ఎంత ఇస్తున్నట్టు ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ చెప్పాలమ్మా. ఇంట్రెస్ట్ యొక్క వాల్యూ ఎంత 100 రూపీసే కదా. ఆ 100ని ఓకే 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5 అయితే సంవత్సరానికి 12.5% ప్రకారం 100 రూపాయలని వడ్డీగా పొందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. సో కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎంత అంటే 100/12.5 చేయండి. 12.5 100లో ఎన్ని టైమ్స్ పోద్దామా 8 టైమ్సే కదా పోయేది. కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 8. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. నేను చెప్తున్న పాయింట్ అంటే అసలు 100 రూపాయలు, అమౌంట్ 200. 100కి 200 మధ్య ఉన్న డిఫరెన్స్ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ మీద మాత్రమే క్యాలిక్యులేషన్ చేయాలి, కానీ ప్రిన్సిపల్ పైన కానీ అమౌంట్ పైన మాత్రం క్యాలిక్యులేషన్ చేయకూడదు. 100/12.5 చేయడమా ఆన్సర్ ఇది ఈక్వల్స్ టు ఫస్ట్ ఆప్షన్ 8 years మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడగా 25 ప్రాబ్లం నెంబర్ 25 చూడమా. ఇఫ్ ఏ సర్టెన్ సమ్ అమౌంట్స్ టు 13,310 రూపీస్ in 2 years in 3 years and 14,641 rupees in 4 years at the rate of interest R% compounded annually, then R is కావాలి. ఓకే చూడక మనకి ఓకే చూడమ్మా, R% సాలిన వడ్డీ రేటుతో ఒక నిర్దిష్ట సొమ్ము 3 సంవత్సరాలు 13,310 రూపాయలు మొత్తంగాను, మరి 4 సంవత్సరాల్లో 14,641 రూపాయి మొత్తంగాను అయితే అప్పుడు R విలువ ఎంతో కావాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు కాంపౌండింగ్ అనేది ఎలా ఆధారపడుతుందంటే ప్రీవియస్ ఇయర్ అమౌంట్ మీద ఆధారపడుతుందండి. అంటే ఇప్పుడు ఒక పెన్ కాస్ట్ 10 రూపీస్ నుంచి 15 రూపీస్కి వచ్చింది అనుకోమా, ఎంత పెరిగింది ఇక్కడ 5 రూపీసే కదా. 5/10 into 100 రాస్తా. అంటే ప్రీవియస్ వాల్యూ మీద డిపెండ్ అయినప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఫార్ములా అంటే డిఫరెన్స్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 అక్కడ రాసేస్తాను. డిఫరెన్స్ డివైడ్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 అనమాట. భేదము బై ముందు విలువ ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ ఇచ్చారు కదా, మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి చూడ, మనకి ఇది 13,310 ఒకటి, ఇంకోటి 14,641 ఒకటి. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చేయనమ్మా. 13,310కి 14,641కి డిఫరెన్స్ అన్నా మనకి ఎంత 1331 కదా. ఆ 1331 డివైడ్ బై స్టార్టింగ్ వాల్యూ ఎంతమ్మా 13,310 కదా. 13,310 అండ్ పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100 చేయడం. 1331 ఎన్ని టైమ్స్ పోతే ఇది 10 టైమ్స్ పోతే 100/10 చేయడం. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత పర్సెంటేజ్ 10% మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి అది 10% మన ఆన్సర్. సో డిఫరెన్స్ బై ప్రీవియస్ వాల్యూ ఇంటూ 100 ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 10% మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.